మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సభాధ్యక్షులు ఆయిగ్రపేట ఎంపీటీ సభ్యులు ఆయిగ్రపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కుమారి గారికి, అలాగే పెద్దలు గురువర్యులు శ్రీ తోట నగేష్ గారికి, సోదరులు జిల్లా మన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కుప్సెట్టి వెంకటేష్ గారికి, బావ స్థానిక మండల పార్టీ అధ్యక్షులు పాయిగ్రపేట పద్దు గారికి, కేరీ గారికి, లక్ష్మణరావు గారికి, మరి కాశ్యానకు, మన వరాలు గారికి, వెంకటరమణ గారికి, పెద్దలు నూకరాజు గారికి, అలాగే 4 మండలాల మరి మహిళా మండల పార్టీ అధ్యక్షులకు, వేదిక పైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు అంతర్జాతీయంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం, ముఖ్యంగా ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మహిళా తాలూకా గొప్పతనాన్ని, మహిళ ఈ సమాజంలో ఏ విధంగా మరి ఎంత పోటీపడి కష్టపడుతుంది, ఎన్ని రంగాల్లో విజయం సాధిస్తుంది, మహిళల తాలూకా గొప్పతనం చెప్పుకోవడం కోసం ప్రత్యేకంగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి ఈ కార్యక్రమం మరి ఉద్దేశం స్ఫూర్తితో లేదు ఈ కార్యక్రమం నుంచి మొదలు పెట్టాలనుకున్నారో తెలియదు, కానీ మరి మా మహిళా లీడర్స్ అందరూ కూడా ఈరోజు మరి పెద్ద ఎత్తున బ్రహ్మాండమైనటువంటి స్పీచ్నిచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఆనందించజేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఏ రంగంలోనైనా పురుషులతో పాటు మహిళలు కూడా ఈరోజు సమానంగా పోటీ పడి, వాస్తవంగా చెప్పుకోవాలంటే పురుషుల కంటే ఎక్కువగా మహిళలే ఈరోజు కష్టపడి అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున కష్టపడుతున్నటువంటి పరిస్థితిని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. ఈరోజు గతంలో పోలిస్తే కేవలం మహిళ ఇంటికి వంటకి పరిమితమైనటువంటి పరిస్థితులు ఉండేవి. మరి ఈరోజు పరిస్థితులు ఆ విధంగా లేవు. అంతర్జాతీయంగా ఈరోజు అనేక కంపెనీలు సిఇఓలుగా, పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగులుగా, ఈనాడు ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా అనేక రంగాల్లో మహిళలు పురుషులతో పోటీ పడి ఈరోజు ఉన్నత స్థాయి ఉద్యోగాలు సంపాదిస్తూ ఎన్నోటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా మనందరం మన నియోజకవర్గం కోసం మాట్లాడుకుంటే రాష్ట్ర హోంమంత్రిగా, మరి ఈ నియోజకవర్గ శాసనసభ్యురాలుగా ఒక మహిళగా ఉండి ఈ నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవిని చేపట్టడం మహిళనే అని చెప్పి మనం ఒకసారి గుర్తించుకొని అభినందించవలసిన అవసరం ఉంది. ఈరోజు గౌరవ అనితి గారి విషయానికి వస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తర్వాత అంతా ఒత్తిడితో గురైనటువంటి పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రిగా గతంలో ఏ ఒక్కరు కూడా చేపట్టిన విధంగా, ఏ ఒక్కరు కూడా చేయని విధంగా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఆ శాఖకే వడ్డీ తెచ్చినటువంటి మహిళ మన అనితమ్మ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా అనేక విషయాలు ఈరోజు ఈ భారతదేశంలో మన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు అన్ని గొప్పగా మరి గతంలో ఎంతో మంది పెద్దలందరూ కూడా ఆర్థిక మంత్రిగా మరి పదవులు చేపట్టినప్పటికీ ఈరోజు సుమారుగా 5-6 బడ్జెట్లు ఆవిడ కంటిన్యూస్ గా మరి ఈ భారతదేశానికి ఒక మహిళ బడ్జెట్ ని ప్రవేశపెట్టి యావత్ దేశం దాన్ని అనుసరిస్తున్నామంటే ఒక మహిళ గొప్పతనాన్ని మన విధంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా అనేక రంగాల్లో రాజకీయంగా కానీ, ఉద్యోగంగా కానీ, వ్యాపార పరంగా కానీ అనేక రంగాలుగా మహిళలు ఈరోజు బ్రహ్మాండంగా కష్టపడి పోటీ చేస్తూ వ్యక్తిగతంగా వాళ్ళ టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటూ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా గాడిలో పెట్టుకుని పోటీ పడి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనం గుర్తించి సంతోషించవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి గతం వేరు. ఈరోజు గతంలో ఒక అమ్మాయిని చదివించే పరిస్థితి ఉండేది కాదు. ఒక తల్లికి ఒక అబ్బాయి పుడితే అమ్మాయిని ఇంటికే పరిమితం చేసేవాళ్ళు, అబ్బాయిని చదివించే పరిస్థితులు ఉండేవి. అంతేకాకుండా లేని కుటుంబంలో ఏదైనా తిండిలో కూడా వ్యత్యాసం ఉండే పరిస్థితులు ఉండేవి. అబ్బాయి కష్టపడతాడు, అబ్బాయి కుటుంబాన్ని పోషిస్తాడని అబ్బాయికి శుభ్రమైనటువంటి తిండి పెట్టేవాళ్ళు, అమ్మాయికి అందులో మిగిలిందే పెట్టే పరిస్థితులు కూడా వాస్తవం మీ అందరికీ, మనందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మరి చదువులో కానీ, ఉద్యోగాల్లో కానీ, కుటుంబ పోషణలో కానీ పురుషులతో సమానంగా మహిళలు కూడా పోటీ పడడమే దీనికి కారణం. చదువులు విద్యలో కూడా ఈరోజు అనేక వచ్చేటువంటి ర్యాంకుల్లో పురుషుల కంటే ఎక్కువగా మహిళలే మంచి మంచి ర్యాంకులు సాధిస్తున్నారంటే మహిళల సుశక్తి. ముఖ్యమంత్రి ఇందాక పెద్దలు తోట నగేష్ గారు చెప్పినట్టుగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మరి మహిళలందరూ కూడా వారి స్వశక్తితో
ఈ రోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతూ వాళ్ళ కుటుంబాన్ని కూడా ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, మన మిగతా గ్రామాల నియోజకవర్గంలో దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా స్వశక్తితో బతుకుతున్నారు అంటే కేవలం దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటికే పరిమితమైన మహిళను ఈ డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టి వాళ్ళ రోడ్డు మీద తీసుకొచ్చి బ్యాంకులను పరిశీలన చేసి వాళ్ళకి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి పరిస్థితులను తీసుకొచ్చినటువంటి నాయకుడు మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అవునా కాదమ్మా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు చాలా మందికి మరి నేను సరదాగా అంటున్నాను, మరి చాలా ఇళ్ళ దగ్గర చాలా మంది పెళ్లిల్లో మరి ఈరోజు బంగారం కూడబెట్టుకుని ఆడపిల్లకి పెళ్లి చేయగలుగుతున్నామంటే కేవలం డ్వాక్రా సంఘాల ద్వారా తీసుకున్నటువంటి రుణాలతో చాలా మంది పిల్లలకి ఎంతో కొంత వాళ్ళకి బాధ్యతను వాళ్ళ పెళ్లిళ్ళు చేయడం కోసం లేదంటే ఇతర పెట్టుబడిగా ఈరోజు తల్లిలు కూడబెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇన్ని రకాలుగా ఒక మహిళ అనేక రకాలుగా ఒక ఉద్యోగం చేసినటువంటి మహిళల పరిస్థితి చూస్తే ఉదయం భర్తకు కానీ పిల్లలకు కానీ క్యారేజ్ ఉండాలి. ఆవిడ ఎన్ని గంటలు లేవాలి, ఆ తర్వాత ఈవిడ ఉద్యోగానికి వెళ్ళాలి. ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆవిడ ఏమాత్రం రెస్ట్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఇంతలో పిల్లలు వస్తారు, పిల్లల తర్వాత మళ్ళీ భర్త వస్తాడు, వాళ్ళకు వండి పెట్టాలి. పిల్లలు పడుకున్న తర్వాత ఇల్లుని మళ్ళీ ఒకసారి అన్ని శుభ్రం చేసుకున్న తర్వాత రాత్రి 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, ఆ మహిళ ఉదయం 4, 5 నుంచి రాత్రి 11 గంటల వరకు ఒక యంత్రం వల్లే పనిచేస్తున్నటువంటి శక్తి కేవలం మహిళకే ఉంది. దాన్ని మనం అందరూ కూడా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మహిళ కోసం ఎంతసేపు మాట్లాడుకున్నా తరగనిది, మహిళ గొప్పతనాన్ని ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మరి వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఇంత మంచి సభలో మంచి అవకాశాలు కల్పించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.